దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తాను పార్టీ అధ్యక్షునికి లేఖ రాశానని చెప్పారు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి. తెలుగు రాష్ట్రాలను మాత్రమే ఉద్దేశించి ఆ లేఖ రాయలేదని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి సంకుచిత ఆలోచనలు లేవని చెబుతున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి ఫైరోజ్ ఫేస్ టు ఫేస్. బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు వాళ్ళు స్పష్టంగా తమ జాతీయ నాయకుడైనటువంటి అమిత్ షాకి అలాగే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా వాళ్ళు లేఖ రాయడం వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు చెప్పండి, అంటే ఈ లేఖ రాయడం వెనక ఉద్దేశం అంటే టీడీపీ పార్టీని ఇరుకు పెట్టడానికా, లేకపోతే రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే ఇది అనైతిక చర్య అని మీరు స్వచ్ఛంగా భావించి ఈ విధంగా లేఖ రాశారా? నేను కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ లేఖ రాయలేదండి. లేఖ చూసినట్లయితే ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వారి దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగింది. ఈ లేఖ యొక్క ముఖ్య ఉద్దేశం మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్ ఏదైతే ఉందో, యాంటీ డిఫెక్షన్ లా అని మనం ఏదైతే భావిస్తామో దాన్ని మరింత పటిష్టపరుస్తూ దాన్ని పటిష్టంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను అభ్యర్థించడం జరిగింది. ఎందుకంటే దేశంలో ప్రజలు ఒక అభ్యర్థికి ఓటు వేశారంటే ఆ అభ్యర్థి వెనక ఉన్నటువంటి పార్టీ సిద్ధాంతాలని విశ్వసించి అదేవిధంగా ఆ పార్టీ సింబల్కి ప్రజలు ఓటు వేస్తారు. అటువంటి ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని పరిహాసం చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిహాసం చేస్తూ ఇవాళ గబుక్కుని ఇట్లా మారినటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగింది. కనుక ఇది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమైనటువంటి సమస్య కాదు. నేను ఉటంకించింది కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు. ఏ పార్టీతో సంబంధం లేకుండా 2019 ఎన్నికల్లో అంటే ఒక ఏకపార్టీగా అంటే ఒక శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దిన తర్వాత ఎవరి సహాయం లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ముందు చేసుకునే భాగం ఇదిగా భాగం భావించవచ్చు. ఏ పార్టీ అయినా కూడా రాజకీయాలు ఉన్న తర్వాత ఖచ్చితంగా బలోపేతం అవ్వాలనే ఆకాంక్షిస్తుంది. ఎప్పుడు కూడా అలయన్స్లో ఉన్నా కూడా తను స్ట్రెంథెన్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఆ విధిలో భాగంగానే ఇప్పుడు మన సభ్యుల సంఖ్య పెరగటం కావచ్చు, అదేవిధంగా మరి బూత్ కమిటీలు వేసుకోవటం కావచ్చు, మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఏదో ఒక ఆలోచనని ఏదో మనసులో పెట్టుకుని నన్ను రంగంలోకి దించారు అని చెప్పి చెప్పడం అవాస్తవం. నేను మనసులో నాకు బాధ కలిగినటువంటి నేపథ్యంలోనే నేను అమిత్ షా గారికి లేఖ రాయటం జరిగింది. బీజేపీ పార్టీలో స్టేట్ లెవెల్ లీడర్స్, నేషనల్ లెవెల్ లీడర్స్ అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా పార్టీని బలోపేతం చేసుకోవటానికి కింద స్థాయి వరకు కూడా, బూత్ లెవెల్ వరకు కూడా వెళ్ళినట్లయితే ప్రజలతో మమేకం అవుతూ పార్టీని స్ట్రెంథెన్ చేసుకునే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో అమిత్ షా గారు మమ్మల్ని అందరినీ కూడా రంగంలోకి దించడం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ మీరు రాసినటువంటి లేఖల్ని కొంతమంది టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి అంటే లేఖల వెనక భువనేశ్వర్ గారి కుటుంబంతో ఉన్నటువంటి వైరమే ప్రధాన కారణం అని కూడా వాళ్ళు ఆరోపించున్నారు. దానిపైన మీ వ్యాఖ్యలు? అంత సంకుచితంగా మాట్లాడితే నేను దానికి స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదండి. అసలు నేను ఆ స్థాయిలో మాట్లాడిన తర్వాత నేను స్పందించాల్సిన అవసరం లేదు. బట్ ఖచ్చితంగా ఏమిటంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు కూడా వారి పార్టీ అధ్యక్షులు తెలంగాణకు వెళ్ళినప్పుడు వారు చేసినటువంటి ప్రసంగాల్ని కూడా ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇదే స్ఫూర్తిని వారు అక్కడ కూడా వెళ్ళబుచ్చడం జరిగింది. కనుక అది కూడా తెలుగుదేశం నాయకులు పరిగణలోకి తీసుకోవాలి. మిగతా వాటికి అసలు నేను స్పందించదలుచుకోలేదు. తెలంగాణలో ఒక మాట, ఆంధ్రాలో ఒక మాట మాట్లాడి ఈ విధంగా చేయటం వల్ల ప్రజలకు ఏం సంకేతం ఇస్తారన్న ఉద్దేశంలో మీరు లేఖ రాసి ఉంటారు? నేను రాసింది ప్రజాస్వామ్య వ్యవస్థ పరిహాసం చేయబడుతుంది అన్నటువంటి ఆలోచనతో నేను రాశాను. ఇప్పుడు మీరు తెలుగుదేశం నాయకులు బాధపడుతున్నారు అని మీరు వ్యాఖ్యానించడం మీదట నేను వారి అధ్యక్షులు చేసినటువంటి ప్రసంగాన్ని పరిగణలోకి తీసుకోమని అభ్యర్థిస్తున్నాను. ఇది దగ్గుబాటి పురంధేశ్వరి గారి మనోగతం. ఆ లేఖ రాసిన వెనక ఉన్నటువంటి ఉద్దేశం కేవలం ఇక్కడ ప్రజాస్వామ్య అపహాస్యం కాకూడదు, అలాగే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వారు నైతికంగా రాజీనామా చేయకుండా వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెట్టడం ఏ విధమైన రాజకీయ ఉద్దేశాలకు ఈ విధంగా తెరతీస్తారనేది తాను కేవలం ప్రశ్నించాను తప్పితే అటు కుటుంబాలతో కానీ ఇటు పార్టీలతో కానీ ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలంగా రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా భావించి మాత్రమే తమ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర స్థాయి వాళ్ళ పార్టీకి నేను లేఖ రాశానని చెప్పి స్పష్టంగా పేర్కొంటున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో ఫైరోజ్, TV9, కారంచేడు, ప్రకాశం జిల్లా.